వీరా కుంగ్ఫు అకాడమీ జనరల్ బాడీ జగిత్యాలలో నూతనంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరకాల సిరిసిల్లో కొనసాగుతున్నదని నిర్వాహకులు తెలిపారు. శిక్షణార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ భోగ ప్రవీణ్ విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బాలికలకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. శరీరం ఫిట్నెస్ గా ఉండటానికే కుంగ్ఫు ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ భోగ ప్రవీణ్ శిక్షణార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా శిక్షణార్థులు స్పారింగ్ నిర్వహించారు. వచ్చిన గెస్ట్లు కూడా First of all, do kata name, position 1, 2, 3, Okay, class parents. Sitting. Stretching. Stretching. Stop. Stretching. Voltage. Go. Stop. Sitting. Class masters. కుంఫు అనేది చిన్నప్పుడు మేము కూడా నేర్చుకున్నాము స్కూల్లో ఉన్నప్పుడు. అప్పుడు చాలా మంది మాస్టర్స్ ఇక్కడ చూస్తుంటే వీరాచారి గారు 40 సంవత్సరాల నుంచి కుంఫు చేస్తూ అలాగే ఇంతమంది మాస్టర్స్ ని తయారు చేసి చాలా మంది మాస్టర్స్ చూస్తుంటే ఈ వయసులో కూడా వాళ్ళు చేస్తుంటే రియల్ గా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. చాలా ఇన్స్పిరేషన్ మీరందరికీ వాళ్ళకు. ఈ కాలంలో కంప్యూటరైజ్డ్ కాలం, బటన్ నొక్కితే అన్ని మన ముందుకు వచ్చే ఈ కాలంలో ఇలాంటి శారీరక వ్యాయామాలు మన శారీరక ఒక ఫిజియోథెరపిస్ట్ గా హెల్తీగా ఎలా ఉండాలి,
అందులో కుంఫుతోని అదొక ఆర్ట్. మన మజిల్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ మూవ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క మన హెల్త్ మంచిగా ఉండాలంటే ప్రతి ఒక్క జాయింట్ పనిచేయాలి. సింపుల్గా చెప్పాలంటే దేవుడు ఇచ్చిన ఏ జాయింట్ అయినా సరే, ఏ కీలో అయినా సరే దానిపైన చేయాలి. యోగాలో కానివ్వండి, కుంకులో కానివ్వండి, ముఖ్యంగా వాళ్ళు నేర్పేది అదే. అలాగే ఈ కాలంలో రీసెంట్గా మొన్ననే చూస్తుంటే మనకి కురుట్ల దగ్గర ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి, ఎంతోమంది అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎన్నో చూస్తున్నాము. రానున్న రోజుల్లో అమ్మాయిలకు కంపల్సరీ ఇలాంటి కుంకు ఆర్ట్ అవసరం. అది మళ్ళీ బయటకు రావాలి, అందరికీ చేరాలి. గ్రామ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి కేవలం పట్టణాల్లో కాన్వెంట్ స్కూలే కాదు, గవర్నమెంట్ స్కూల్లో కానుంచి ప్రతి ఒక్కరికి కుంకు అనేది అందాలనే ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ కుంకుని జిల్లా రాష్ట్ర స్థాయిలో అన్ని గ్రామాలకు చేరాలనే దృఢ సంకల్పంతో సుమారు రిటైర్మెంట్కి ఎక్కుతున్నా సరే వీరాచారి గారు ఇంత పెద్ద తన పని పెట్టుకొని రానున్న జనరేషన్కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలి. ఏదైనా ఆపద వచ్చినా సరే, ఏ అమ్మాయి రాత్రి మన గాంధీ గారు చెప్పినట్టు రాత్రి 2 గంటలకు బయట తిరిగినా, ఎవరైనా దాడి చేసినా పోటీ చేసి ఓడగొట్టి స్వీయ రక్షణ చేసుకునే విధంగా అమ్మాయిలు ఉండాలని దృఢ సంకల్పంతో ఈరోజు ఈ వీర కుంకు అకాడమీ జగిత్యాల జిల్లాలో ప్రారంభించడం జరిగింది. దానికి నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే వీర కుంకు అకాడమీ దీన్ని రాష్ట్రంలో అతిపెద్ద వ్యవస్థాపక సంస్థగా నిలబెట్టడానికి 6 మంత్లోనే ఇంత పెద్ద సంస్థ తయారైంది. దాదాపు 11 జిల్లాల్లో ఆర్గనైజేషన్ జరుగుతున్నది. ఇది గత వేరే ఆర్ట్ మీద, అసోసియేషన్ మీద మేము కొత్త ఇంతకుముందు చేసినాము. ఊషు కుంఫు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 40 ఇయర్స్ నుంచి వెళ్ళి దాని డెవలప్మెంట్లో ఇది ఒక స్టేట్లో వీరా కుంఫు అకాడమీ అనేది ఒక సంస్థ తయారు చేసి ఫెడరేషన్ అని దీన్నే మళ్ళీ ముందుకు నేషనల్ లెవెల్ తీసుకుపోవడం జరుగుతుంది. దీన్ని ఈ 3వ జిల్లా ఇది ఆర్గనైజేషన్ బాడీ, జనరల్ బాడీ మీటింగ్ చేయడం. పర్కాల్ ఒకటి, సిరిసిల్ల ఒకటి, జగిత్యాల 3వ జిల్లాగా దీన్ని జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము. దీన్ని కొత్తగా మళ్ళీ జగిత్యాల్లో నిర్మాణం కొరకు ఇక్కడ జనరల్ బాడీ పెట్టి మేము ఆర్గనైజేషన్ కొరకు ఇక్కడ పెద్ద ఎత్తున చేయడం జరుగుతున్నది. ఇంతకుముందు కూడా వీడికి వచ్చి దీన్ని డెవలప్ చేసినాము. మా యొక్క జిల్లా బాడీ మెంబర్స్, స్టేట్ బాడీ మెంబర్స్ రావడం జరిగింది. వీరితోటి జిల్లా బాడీలో కాదర్కి ఇన్ఛార్జ్ ఇచ్చినాము. అనిల్ కుమార్, ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరూ జిల్లాగా ఇన్ఛార్జ్ తీసుకొని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. వీళ్ళతోటి ఒక పెద్ద సంస్థగా ఆర్గనైజేషన్గా చేయడానికి వీళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి మేము అన్ని విధాలుగా మేము వెనుక ఉండి అన్నీ మేము సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకు అనుకూలమైన ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆర్ట్ తరఫున మేము అన్ని విధాలుగా అందిస్తామని వీళ్ళకు మేము ఇస్తున్నాము. దీనికి వీళ్ళకి ఆర్థిక వ్యవస్థ కూడా మేము ముందు తీసుకుపోవాలి. ఆర్థికంగా ఉన్న వాళ్ళకి మేము కొంత మా తరఫున ఏదో ముందు కొన్ని నిధులను తయారు చేసి వీళ్ళకు ఒక జీవనోపాధికి కానీ చిన్న అమౌంట్గా మేము దీనికి ముందు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ డెవలప్మెంట్కు ఏదైతే ఖర్చు ఉందో దానికి కొంత మేము కూడా భరించుకొని ముందు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మిగతా వాళ్ళకు కూడా కొంత స్టేట్స్కు నేర్చుకొని పరిస్థితుల్లో ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత మేము ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మెయిన్ ఆడపిల్లలకి ఇది ముందుకు మెయిన్ ఇంపార్టెంట్ ఆడపిల్లకి ఈ ఆర్ట్ అనుకుంటున్నాము. కానీ అందరూ నేర్చుకోవచ్చు, ఒక ఆడపిల్లలే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క బాలుడు నేర్చుకోవచ్చు. ఇది మెయిన్ బాడీ ఫిట్నెస్ కొరకు ఈ ఆర్ట్ నేర్చుకుంటే వాళ్ళ హెల్త్ కొరకు ఎంతో దోహదపడుతుందని మేము అనుకుని మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందుకొరకు మా సహాయశక్తుల కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాము. మాతో పాటు ఇన్స్ట్రక్టర్స్ అండ్ కాదర్, ప్రవీణ్, జిల్లా బాడీ, డిస్ట్రిక్ట్ జనరల్ మన జగిత్యాల బాడీ మెంబర్స్ కూడా సహకరిస్తారు. దానికి మేము ముందుంటాము. ఏదైతే ఉందో మాకు సంస్థకు సంబంధించిన అన్ని విధాలు మేము ఆడుకుంటామని కోరుకుంటున్నాము.